హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఫైబర్ యొక్క కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏపీ ఫైబర్ 2025లో అందుబాటులో ఉన్న ప్లాన్స్ ఏంటి, రీఛార్జ్ ఎలా చేయాలి, దీని యొక్క సర్వీస్, కస్టమర్ సపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి టెక్ సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి వాటిలో సగం ధరకే తక్కువ ప్రైస్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ, గ్రాసరీస్ గానీ ఇలాంటివి బెస్ట్ ఆఫర్ లో వస్తూ ఉంటాయి. ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కలిగిన ప్రొడక్ట్స్ ను మీ మొబైల్ లో కూడా పొందాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా ఛానల్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఏపీ ఫైబర్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ సర్వీస్ ప్రాజెక్ట్. ఇది ఫైబర్ బ్రాడ్బ్యాండ్, కేబుల్ టీవీ, టెలిఫోన్ సేవలను అయితే ఒక కేబుల్ ద్వారా అందించి గ్రామీణ ప్రాంతాల వరకు హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే అందిస్తుంది. అయితే ఏపీ ఫైబర్ లో ప్రధానంగా 2 సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయి. దీనిలో సింగిల్ సర్వీస్ అయితే ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకునే వారికి, అలాగే ట్రిపుల్ పే సర్వీస్ అయితే ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ సర్వీస్ అయితే అందజేస్తున్నారు. ఏపీ ఫైబర్ 2025లో పాపులర్ ప్లాన్స్ వచ్చేసరికి 399 ప్లాన్ లో అయితే 50 MB/s స్పీడ్ తో పాటు 500 GB డేటాని, అలాగే 555 ప్లాన్ లో అయితే 75 MB/s స్పీడ్ తో పాటు 750 GB డేటాని, అలాగే 777 ప్లాన్ లో అయితే 100 MB/s స్పీడ్ తో పాటు 1000 GB డేటాని అయితే ఇస్తున్నారు. అడిషనల్ గా టీవీ ఛానల్స్ తో పాటు టెలిఫోన్ సర్వీసులు కూడా కావాలనుకుంటే ప్లాన్ రేట్ లో చేంజ్ అవుతుంది. ఏపీ ఫైబర్ యొక్క ఫుల్ నెట్ ప్లాన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తో కలిగిన ఫుల్ లెంత్ వీడియోని నా యూట్యూబ్ ఛానల్లో వీడియో దిగువన ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఏపీ ఫైబర్ కొత్తగా కనెక్షన్ కావాలనుకుంటే ఏపీ ఫైబర్ యొక్క అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళాలి. ఆ వెబ్సైట్ లింక్ అయితే వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. అక్కడ అప్లై చేశాక కనెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఆధార్ వివరాలు మరియు మీకు కావాల్సిన సర్వీస్ ని టైప్ చేసి ఇంటర్నెట్ లేదా టీవీ లేదా ట్రిపుల్ ప్లే అని క్లిక్ చేయండి. లేదా మీ దగ్గరలో మీ సేవా సెంటర్ కు వెళ్లి ఏపీ ఫైబర్ న్యూ కనెక్షన్ ఫారం తీసుకుని మీ యొక్క వ్యక్తిగత వివరాలను అయితే అడ్రస్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సుమారుగా 1000 రూపీస్ వరకు అయితే ఇన్స్టలేషన్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. లేదా మీ దగ్గరలో ఉన్న లోకల్ ఫ్రాంచైజీ లేదా లైన్ మ్యాన్ ని సంప్రదించండి, వారు న్యూ కనెక్షన్ మరియు ఇన్స్టలేషన్ చేస్తారు. మీ ఏరియాలో లైన్ అందుబాటులో ఉంటే ఆప్టికల్ లైన్ లేదా టెర్మినల్ ద్వారా మీ ఇంటికి ఫైబర్ కేబుల్ అయితే లాగడం జరుగుతుంది. ఇది 2 to 4 అవర్స్ లో పూర్తవుతుంది. మీ ఇంట్లోకి ఇంటర్నెట్ కోసం అఫీషియల్ గా నెట్వర్క్ యూనిట్ లేదా వైఫై రౌటర్ అయితే సెటప్ చేస్తారు. ఇది వైఫై మరియు ల్యాన్ కనెక్షన్ రెండింటిని ఉపయోగపడుతుంది. ఇన్స్టలేషన్ పూర్తయ్యాక మీ యూజర్ ఐడి యాక్టివేట్ చేసి 1 లేదా 2 అవర్స్ లో ఇంటర్నెట్ అనేది యాక్సెస్ ఇవ్వబడుతుంది. ఇన్స్టలేషన్ ఛార్జెస్ అనేవి కూడా సాధారణంగా 500 నుంచి 1000 లోపల మీ ఏరియా లొకాలిటీ బట్టి అయితే మారుతూ ఉంటుంది. దీనిలో డేటా స్పీడ్ 50 MB/s నుంచి 100 MB/s స్పీడ్ వరకు అయితే ఉంటుంది. మంత్లీ డేటా ముగిసాక 5 MB/s స్పీడ్ తో కొనసాగుతుంది. డిజిటల్ టీవీ సర్వీసులు అయితే 400+ ఛానల్ తో పాటు మల్టీ లాంగ్వేజ్ లో ఛానల్స్ HD మరియు SD క్వాలిటీ అందుబాటులో ఉంటుంది. దీనిలో అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD కాల్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఏపీ ఫైబర్ రీఛార్జ్ చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ లేదా ఏపీ ఫైబర్ యాప్ లో లాగిన్ అవ్వాలి. మీ కస్టమర్ ఐడి ఎంటర్ చేసి ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. యూపీఐ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. మరి రీఛార్జ్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. ఏదైనా సమస్య వస్తే టెక్నికల్ సపోర్ట్ లేదా కస్టమర్ సపోర్ట్ పొందడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1800599155 లేదా support@apfibernet.in కి మెయిల్ చేయాల్సి వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఫైబర్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టెక్ అండ్ టెక్నాలజీ అలాగే ప్రభుత్వ స్కీమ్స్ అప్డేట్స్ కోసం మీ మొబైల్లోనే చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.